పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఈ రోజు సభలో ఏం జరగబోతుంది, ప్రభుత్వ వర్షన్ ఏంటి, ప్రతిపక్షాలు ఏం చెప్పబోతున్నాయి, దీనికి సంబంధించి మన ముందు ఇప్పుడు 3 బ్రేకింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. నేడు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అందరూ అవగాహనతో సభకు రావాలి అన్నారు రేవంత్. ఇప్పటికే ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. కమిషన్ రిపోర్ట్ ని ప్రజల ముందు ఉంచబోతోంది ప్రభుత్వం. బాధ్యులపై చర్యల దిశగా విధాన ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది సర్కార్. విపక్షాలు అడ్డుకుంటే తీవ్రమైన చర్యలుంటాయంటూ ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ఇక బీఆర్ఎస్ వర్షన్ చూస్తే సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. తాము ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలంటోంది బీఆర్ఎస్. యూరియా సమస్యపై సభను స్తంభింప చేయాలని వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఇక బీజేపీ వర్షన్ కూడా చూద్దాం. కాళేశ్వరం కేసు సిబిఐకి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. విచారణ కాలయాపనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది బీజేపీ. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రజా సమస్యలపై చర్చించే దమ్ము లేకే 3 రోజులే అసెంబ్లీ పెడుతున్నారంటూ మండిపడుతోంది బీజేపీ. ఇవాళ అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికని ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కావాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా అవగాహనతో ఉండాలని సీఎం ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.